హాయ్ గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు కార్తిక వ్లాగ్స్ విత్ మీ కార్తిక. అందరికీ నమస్తే. నేనైతే ఈరోజు మా ఇంట్లో మా గార్డెన్లో ఉన్న ఒక యూస్ఫుల్ చెట్టు చూపించడానికి అయితే వీడియో తీస్తున్నానండి. దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ అండ్ వెరీ న్యాచురల్ ఫర్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ ఫర్ స్కిన్ ఆల్సో. సో ఇంత యూస్ఫుల్ అయ్యే చెట్టు గురించి ఎందుకు వై డోంట్ ఐ షేర్ విత్ యూ అని చెప్పేసి అయితే నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఇది వచ్చేసి మల్బరీ ప్లాంట్ అండి. దీన్ని తెలుగులో బొంత పండ్లు అని కూడా అంటారు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాంట్ మనకి నేచర్ ఇచ్చింది. సీరియస్గా చెప్తున్నాను. ఎందుకంటే దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి. దీంట్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ వైటమిన్స్ చాలానే ఉన్నాయి. వైటమిన్ సి అలా. సో దీని ఆకులు యాజ్ వెల్ యాజ్ ఫ్రూట్స్ రెండు చాలా మనకి హెల్త్కి చాలా యూజెస్ ఉంటాయి దీనివల్ల. ఆకులు వచ్చేసి మనము ఆకులని మంచిగా ఫ్రెష్వి తీసుకొని అవి మంచిగా వాటర్లో బాయిల్ చేసి ఆ టీ తాగితే, వేడిది టీ తాగితే, వేడిగా కానీ చల్లగా కానీ తాగితే మనకి వెయిట్ లాస్కి ఏమంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్కి కానీ చాలా యూజ్ అవుతుంది. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి లైక్ డయాబెటీస్ ఇలాంటివి, కిడ్నీ ఫెయిల్యూర్ ఇలా ఉన్న వాళ్ళకి ఈ టీ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. సో నేను ఇది నార్మల్గా చెప్పట్లేదు, నేను ఇది సెర్చ్ చేసి మరీ చెప్తున్నాను మీకు. నార్మల్గా ఒక్క దానికోసంకి మనం అంతే ఈజీగా చెప్పొద్దు జనాలకి. సో నేను దాని గురించి తెలుసుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ఇంత పర్ఫెక్ట్గా. సో ఇదైతే చాలా హెల్ప్ఫుల్ అండి. ఈవెన్ మన స్కిన్ బ్రైట్నెస్ కావడానికి కూడా ఈ ఫ్రూట్స్ చాలా హెల్ప్ అవుతాయి. బాయ్స్కి అయితే స్పర్మ్ కౌంట్, మొటిలిటీ, ఇలాంటి మార్ఫాలజీ ఇలాంటివి ఏమైనా తక్కువ ఉన్నా, ఇలాంటి ప్రాబ్లం ఉన్నా స్పర్మ్కి సంబంధించి అయితే ఈ ఫ్రూట్స్ రెగ్యులర్గా తినడం వల్ల చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్పర్మ్ కౌంట్ పెరుగుతుంది. సో ఇంకా లేడీస్కి అయితే ఏమంటారు, బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుంది. స్కిన్ మెరుస్తుంది. ఇన్ని యూజెస్ ఉన్నాయి కదా. రెగ్యులర్గా బ్లడ్ కూడా, పీరియడ్స్ కూడా రెగ్యులర్గా అవుతాయి. ఎవరికైనా పీరియడ్స్ రెగ్యులర్గా కాని వాళ్ళకు కూడా పీరియడ్స్ రెగ్యులర్గా అవుతాయి ఇది తినడం వల్ల. ఈ ఫ్రూట్స్ తినడం వల్ల, ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకొని తినడం వల్ల ఎలాంటివి ఏమి ఉండదు కదా అందులో, చెదారం వల్ల. డైరెక్ట్ మనం చెట్టు నుంచి తెంపుకొని తింటున్నాం కాబట్టి చాలా హెల్త్కి మంచిది. ఈవెన్ మనం వెయిట్ లాస్ కావడానికి కూడా ఈ టీ చాలా బాగా యూజ్ అవుతుంది అంట, సీరియస్గా. ఆకులది. సో మా ఇంట్లో అయితే 2 చెట్లు ఉన్నాయండి. చాలా అంటే చాలా పెద్దవిగా పెరిగిపోయినాయి. ఇది ఎన్ని ఇయర్స్ బ్యాక్ పెట్టారో నాకు తెలీదు. సో ఎన్ని ఘనం కాయలు అయినాయి అంటే కుప్పలే అయినాయి. చెప్తున్నాను కదా, ఇది 1 ఇయర్ మొత్తం అవ్వదు, జస్ట్ ఇప్పుడు మాత్రం ఈ సీజన్లో అవుతున్నాయి. మేబీ ఇది సీజనల్ చెట్టు అనుకుంటా నాకు తెలిసి. సో ఇయర్ మొత్తం చూసినా ఒక్కసారి కావు, ఇప్పుడు మాత్రమే కుప్పలుగా విపరీతంగా అయిపోయినాయి. సో మొత్తం ఇంకా మా ఇంట్లో చెట్టుకి అన్ని కాయలు ఉన్నాయి కాబట్టి ఇక నియర్ బై పక్షులు మొత్తం మా ఇంట్లోనే ఉంటున్నాయి. ఎందుకంటే వాటికి ఫ్రెష్ ఫ్రూట్స్ తింటాయి కదా. సో వాటి కోసం అని చెప్పేసి మేము పైనుంచి తెంపడమే బంద్ చేసినాము. కింది నుంచే తెంపుకుంటాం ఒకవేళ తెంపుకోవాలనిపిస్తే. లేకపోతే నార్మల్గా అవి కింద రాలిపోతున్నాయి. చూసారు కదా రాలిపోతే ఎలా అయిందో గోడ పైన. సో చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. ఇవైతే మామూలుగా టేస్ట్ ఉండవు, వేరే లెవెల్ టేస్ట్ ఉంటాయి. బ్లాక్గా అయినాయి చూడండి. ఒక్కొక్కటి తీసి చూపిస్తాను ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. అక్కడ కొంచెం రెడ్డిష్గా, కొంచెం వైట్గా ఉన్నవేమో కొంచెం పుల్లగా తీయగా ఉంటాయి, కట్టమిట్టా ఉంటుంది. కాకపోతే బ్లాక్గా ప్యూర్ మొత్తం బ్లాక్ అయినవి మాత్రం వేరే లెవెల్ ఉంటాయి. నిజంగా తిని చూడండి, ఏ ఫ్రూట్కి ఉండనంత స్వీట్ ఉంటుంది ఈ ఫ్రూట్కి. బ్లాక్ అయిన వాటికి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. అప్పుడప్పుడే తెంపుకొని తింటే ఆ ఫీలే వేరు కదా. సో మీ ఇంట్లో ఎవరింట్లో అయినా ఉందా మల్బరీ చెట్టు? మా ఇంట్లో అయితే 2 ఉన్నాయండి. చాలా విపరీతంగా పైకి వెళ్ళిపోయినాయి అవి. సో మాకు ఫ్రూట్స్ కూడా అందట్లేదు సరిగ్గా, అంత పైకి వెళ్ళిపోయాయి. ఇట్లా కుప్పలు అయ్యాయి. ఫస్ట్ దీని చెట్టుకి ఇట్లా గ్రీన్ కలర్లో అవుతున్నాయి అన్నమాట ఫ్రూట్స్. మొత్తం లైట్ గ్రీన్ కలర్లో ఫ్రూట్స్ అన్నీ అయ్యాయి. సో నేను చూపిస్తున్నాను చూడండి. ఇందులో 3 వెరైటీస్ ఉన్నాయి. ఒకటి వైట్ ఉంది, ఒకటి రెడ్ ఉంది, ఒకటి బ్లాక్. అంటే ఫస్ట్ గ్రీన్, తర్వాత వైట్ అవుతుంది, తర్వాత కొంచెం రెడ్ అవుతుంది, తర్వాత మొత్తం బ్లాక్ అవుతుంది. సో అలా అనమాట. ఎంత మొద్దులు ఎంత గట్టిగా అయినాయి చూడండి. ఏర్లు ఎక్కడ దాకా ఉన్నాయో నాకు తెలీదు, మామూలుగా పెద్దగా లేదు. సో ఇట్లా ఫ్రెష్గా చూస్తే నాకైతే మస్తు అనిపిస్తుంది.
ఇన్ని రోజులు నాకైతే దీనికోసంకి అంత ఐడియా లేదు. ఈ చెట్టుకి ఇంత యూజెస్ ఉన్నాయా? దీనివల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా? అని నాకు నిజంగా తెలీదు. కాకపోతే నేను రీసెంట్‌గా మా ఇంట్లో మా ఇంట్లో వాళ్ళకి తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా తినేసి ఇది చాలా హెల్త్‌కి మంచిది. బ్లడ్ ఎవరికైనా లేడీస్‌కి బ్లడ్ లేకపోవడం, బ్లడ్ తక్కువ ఉంటే గూడంగా బ్లడ్ చాలా పెరుగుతుంది అని చెప్పేసి మా ఇంట్లో అన్నారు. సో, నాకప్పుడు అనిపిచ్చింది, అవునా! నేనసలు తిననే తినను ఫ్రూట్స్. నాకు తెలియనే తెలీదు. అసలు ఇన్ని యూజెస్ ఉంటాయని నాకు తెలీదు అని చెప్పేసి అప్పుడు నేను సెర్చ్ చేశాను. అప్పుడు సెర్చ్ చేస్తే నాకు తెలిసింది దీనివల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయని. సో, అప్పటినుంచి తింటున్నా అనమాట. నిజంగా టేస్ట్ కానీ, హెల్త్ పరంగా కానీ ఇట్ ఈస్ వెరీ యూజ్‌ఫుల్. ఎప్పుడైనా వెయిట్ లాస్ కావాలి అనుకుంటే మాత్రం ఈ ఆకులని టీ రూపంలో తాగండి. చాలా హెల్త్‌కి మంచిది. ఎవరికైనా పీరియడ్స్ రెగ్యులర్‌గా లేకపోతే, పీసీఓడీ ప్రాబ్లమ్ ఎవరికైనా ఉంటే ఈ ఫ్రూట్స్ తినండి. అలా అది మొత్తం పోయి రెగ్యులర్ పీరియడ్స్ అవుతాయి. అండ్ ఎవరికైనా స్కిన్ బ్రైట్‌నెస్ కావాలి అనుకుంటే ఈ పేస్ట్ మొత్తం మంచి ఫేస్‌కి అప్లై చేసుకోండి. లోపట తినండి. అలా కూడా మనకి స్కిన్ బ్రైట్ అవుతుంది. అండ్ ఆల్సో మన హెయిర్‌కి కూడా ఇది చాలా యూజ్ అవుతుంది అంట. వన్ ఆఫ్ ద టిప్ ఫర్ హెయిర్స్ ఏంటి అంటే ఇది మంచిగా మొత్తం చాలా పండుతాయి కదా! పండిన తర్వాత కొంచెం బ్లాకిష్ కలర్ కొంచెం ఎక్కువ పండిన తర్వాతకి అవి మొత్తం పేస్ట్ చేసుకొని ప్యూర్ కోకోనట్ మిల్క్‌లో కానీ, కొబ్బరి నూనెలో కానీ, పెరుగులో కానీ ఎలాంటి కెమికల్ లేని వాటిలో కలుపుకొని హెయిర్స్‌కి అప్లై చేసి ఒక మాస్క్ లెక్క అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలాగే ఉంచేసి వాష్ చేసుకుంటే వీక్లీ 2 టైమ్స్ ఇలా ట్రై చేసి చూడండి. డెఫినెట్లీ మీకు రిజల్ట్ తెలుస్తుంది. హెయిర్ లాస్ ప్రాబ్లమ్ కానీ, హెయిర్ ఊడిపోవడము, పెరగకపోవడము, డాండ్రఫ్ ఇలాంటివి కూడా చాలా మటుకు తగ్గిపోతుందంట. ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా. బాయ్స్ కోసం కూడా చెప్పాను కదా! స్పెర్మ్ కౌంట్ కోసము చాలా బాగా హెల్ప్ అవుతుందని చెప్పేసి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ప్రాబ్లమ్ చాలామంది ఫేస్ చేస్తున్నారు నౌ ఏ డేస్. సో, న్యాచురల్‌గా ట్రై చేయడంలో తప్పేముంది? ఒక్కసారి ట్రై చేసి చూడండి. మనం ఎన్నో మెడిసిన్స్ అవన్నీ తీసుకుంటారు కదా! ఒక్కసారి ఇట్లా నార్మల్‌గా ఈ ఫ్రూట్స్ తిని చూడండి. మీకేమైనా చేంజెస్ ఉంటదో మీకు కూడా తెలుస్తుంది కదా! వై డోంట్ యూ ట్రై? ట్రై చేయండి ఖచ్చితంగా. ఇది చాలా హెల్ప్ అవుతుంది. 100% హెల్ప్ అవుతుంది. అండ్ చూసారు కదా ఎంత గ్రీనరీ ఉందో మా ఇంట్లో మొత్తం. నాకు ఇట్లా గ్రీనరీ అంటే మస్తు ఇష్టం అండి. చాలా అంటే చాలా బీభత్సంగా ఇష్టం. అవి ఎంత పైకెళ్ళిపోయాయి అంటే అంత పైకెళ్ళిపోయాయి. ఇది వచ్చేసి మా ఇంట్లో గార్డెన్‌లోనే ఇది నేను చెట్లు చూయించింది. సో, నేనైతే తెంపాను నియర్లీ మాకైతే ఫ్రెష్ ఫ్రూట్స్ నేను ఎర్లీ మార్నింగ్ తెంపేస్తాననమాట. సో, తెంపగానే మొత్తంకైతే ఒక హాఫ్ కేజీ కంటే ఎక్కువగానే వచ్చాయి. సో, అవన్నీ తీసుకెళ్ళి ఇప్పుడు తినేయడమే ఇంకా. సో, తినడం లేకపోతే జ్యూస్ చేసుకొనైనా తాగడం. ఎలా అయినా మనం యూజ్ చేయాలి. ఇంటేక్ తీసుకోవాలి. లోపలికి తీసుకోవాలనమాట. అది జ్యూస్ రూపంలో కానీ, ఫ్రూట్స్ రూపంలో కానీ, ఈవెన్ టీ రూపంలో కానీ అలా తీసుకోవడం వల్ల హెల్త్‌కి చాలా అంటే చాలా మంచిది. అండ్ థైరాయిడ్ కూడా చాలా కంట్రోల్‌లో ఉంటుంది. నేనైతే మీకు ఎలాంటి మెడిసిన్ రిఫర్ చేయలేదు గుర్తుపెట్టుకోండి. జస్ట్ న్యాచురల్ ఫ్రూట్ గురించి మాత్రమే చెప్పాను. మనకి నేచర్ ఇస్తుంది ఇంత అద్భుతమైన ఫ్రూట్‌ని మనం ఎందుకు మిస్ చేసుకోవాలి? ఇది మనకి రెగ్యులర్‌గా ఇయర్ మొత్తం దొరకదండి. ఇది సీజనల్ కొన్ని మంత్స్‌లోనే మాత్రమే దొరుకుతుంది. సో, అస్సలు మిస్ చేసుకోకండి. ఈ ఫ్రూట్‌ని ఖచ్చితంగా తినండి. హెల్తీగా, హ్యాపీగా మీ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకోండి చాలా ఈజీగా వితౌట్ ఎనీ మెడికేషన్స్. నేనైతే గార్డెనింగ్‌కి సంబంధించి నాకు చాలా ఇష్టమండి. సో, ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ వీడియో అనే అనుకుంటున్నాను. నేనైతే ఇది చాలా యూజ్ అవుతుంది. చాలా హెల్ప్ అవుతుంది చాలామందికి. సో, ట్రస్ట్ మీ గైస్ యూజ్ చేయండి, తినండి. తప్పకుండా రిజల్ట్స్ అనేటివి చూడండి మీరు కూడంగా. కంటిన్యూస్ తినండి. ఖచ్చితంగా మీరు కాన్స్టెంట్‌గా ఉంటే రిజల్ట్ అనేది పక్కా వస్తుంది. ఎక్కడి నుంచైనా వస్తుంది. సో, ట్రై ఇట్ అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. బాయ్.